ది బ్లాక్ టైగర్ భారతదేశపు అతిపెద్ద గూఢచారి రహస్యగాథ. అది 1975 సంవత్సరం రాజస్థాన్ సరిహద్దుల్లోని చీకటి రాత్రి. ఒక యువకుడు తన మాతృభూమిని వదిలి శత్రుదేశపు సరిహద్దుల్లోకి అడుగుపెడుతున్నాడు. అతని పేరు రవీంద్ర కౌశిక్. కాని ఆ క్షణం నుండి అతను రవీంద్ర కాదు, నబీ అహ్మద్ షాకిర్. తన ఉనికిని, తన గతాన్ని, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా దేశం కోసం పణంగా పెట్టిన ఒక అసాధారణ యోధుడి ప్రయాణం అక్కడే మొదలైంది. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో పుట్టిన ఒక సామాన్య కుర్రాడు పాకిస్తాన్ సైన్యంలో మేజర్ స్థాయికి ఎలా ఎదిగాడు? ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? భారత గూఢచారి సంస్థ రా అతన్ని ఎలా ఎంపిక చేసింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సుదీర్ఘ గాథ. రవీంద్ర కౌశిక్ చిన్నప్పటి నుంచే నటనలో ఆరితేరినవాడు. స్టేజీపై అతను పోషించే పాత్రలు చూసి ప్రజలు ముగ్ధులయ్యేవారు. సరిగ్గా ఇదే నైపుణ్యం రా అధికారుల దృష్టిని ఆకర్షించింది. గూఢచారికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం పరకాయ ప్రవేశం. ఒక పాత్రలో జీవించడం రవీంద్రకు వెన్నతో పెట్టిన విద్య. 23 ఏళ్ల వయసులో అతనికి ఒక ప్రతిపాదన వచ్చింది. అది కేవలం ఉద్యోగం కాదు, దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసే పిలుపు. రవీంద్ర వెనుకాడలేదు. 2 ఏళ్ల పాటు అతనికి అత్యంత కఠినమైన శిక్షణ ఇచ్చారు. ఉర్దూ భాషలో ప్రావీణ్యం, ఇస్లాం మత ఆచారాలు, పాకిస్తాన్ సంస్కృతి, భౌగోళిక పరిస్థితులపై అతనికి పూర్తి అవగాహన కల్పించారు. ఆఖరికి తన శరీరంపై ఉన్న సుంతీ గుర్తులను కూడా మార్చుకుని ఒక పరిపూర్ణమైన ముస్లిం యువకుడిగా తయారయ్యాడు. పాకిస్తాన్లో అడుగుపెట్టిన తర్వాత రవీంద్ర వ్యూహం చాలా లోతైనది. అతను కేవలం ఒక చిన్న ఇన్ఫార్మర్ గా ఉండాలనుకోలేదు. శత్రువు గుండెల్లోకి వెళ్లి సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం కరాచీ యూనివర్సిటీలో LLB చదివాడు. అక్కడ కూడా తన తెలివితేటలతో అందరినీ ఆకట్టుకున్నాడు. చదువు పూర్తయిన తర్వాత పాకిస్తాన్ సైన్యంలో చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అది అత్యంత ప్రమాదకరమైన అడుగు. ఒక భారతీయుడు పాక్ సైనిక పరీక్షల్లో నెగ్గడం, వారి నిఘా నేత్రాల నుంచి తప్పించుకోవడం అసాధ్యం అనిపించవచ్చు. కానీ రవీంద్ర ఆ అసాధ్యం సుసాధ్యం చేశాడు. అతను పాకిస్తాన్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్ గా ఎంపికయ్యాడు. క్రమంగా తన పనితీరుతో అధికారుల నమ్మకాన్ని చూరగొని మేజర్ హోదాకు చేరుకున్నాడు. ఒకవైపు పాక్ సైన్యంలో అత్యున్నత రహస్యాలను చూసే అవకాశం, మరోవైపు తన వ్యక్తిగత జీవితం. రవీంద్ర అక్కడ అమానత్ అనే స్థానిక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఊహించండి, పక్కనే భార్యా బిడ్డలు, గుండెల్లో దేశంపై ఉన్న భక్తి, చేతుల్లో శత్రుదేశపు తుపాకీ. రవీంద్ర ఒక నిరంతర యుద్ధాన్ని తన మనసులోనే సాగించాడు. 1979 నుండి 1983 మధ్య కాలంలో రవీంద్ర కౌశిక్ పంపిన సమాచారం భారత్ కు వెలకట్టలేనిది. పాకిస్తాన్ చేసే ప్రతి సైనిక కదలిక, సరిహద్దుల్లో వారి వ్యూహాలు, ఆయుధ సంపత్తి, ఇలా ప్రతిదీ ముందే రాకు తెలిసిపోయేది. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా రవీంద్ర పనితీరును మెచ్చుకుని అతనికి బ్లాక్ టైగర్ అనే బిరుదును ఇచ్చారు. భారత నిఘా చరిత్రలో అంతటి గౌరవం పొందిన గూఢచారి మరొకరు లేరు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 1983లో రవీంద్రను కలవడానికి రా నుండి ఇనాయత్ మొహమ్మద్ అనే మరో వ్యక్తిని పంపారు. అదే అతిపెద్ద తప్పిదమైంది. ఇనాయత్ ను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISI పట్టుకుంది. విచారణలో అతను రవీంద్ర కౌశిక్ గురించి నిజం చెప్పేశాడు. అప్పటి వరకు పాక్ సైన్యంలో హీరోగా ఉన్న మేజర్ షాకిర్ ఒక్కసారిగా గూఢచారిగా ముద్రపడ్డాడు. అతన్ని బంధించి సియాల్కోట్ జైలుకు తరలించారు. అక్కడ రవీంద్రపై జరిగిన దాడి వర్ణనాతీతం. అతన్ని శారీరకంగా, మానసికగా కృంగదీయడానికి పాక్ సైన్యం చేయని ప్రయత్నం లేదు. రోజుల తరబడి నిద్ర లేకుండా చేయడం, గోళ్లు పీకేయడం, కరెంట్ షాక్లు ఇవ్వడం, ఇలా నరకాన్ని చూపించారు. కానీ రవీంద్ర ఒక్క రహస్యం కూడా బయటపెట్టలేదు. తన దేశం పేరును, తన అసలు ఉనికిని కాపాడుకోవడానికి ఆ చిత్రహింసలను మౌనంగా భరించాడు. జైలులో ఉన్న సమయంలో రవీంద్ర తన తండ్రికి రాసిన లేఖలు నేటికి కన్నీళ్లు తెప్పిస్తాయి. నాలాంటి వాడికి దేశమిచ్చే బహుమతి ఇదేనా? నేను ప్రాణాలతో తిరిగి వస్తానో లేదో తెలియదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 16 ఏళ్ల పాటు పాకిస్తాన్లోని వివిధ జైళ్లలో నరకయాతన అనుభవించాడు. టీబీ మరియు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న అతనికి సరైన వైద్యం అందలేదు. భారత ప్రభుత్వం కూడా ఆ సమయంలో అతన్ని గుర్తించడానికి లేదా వెనక్కి తీసుకురావడానికి తగిన ప్రయత్నాలు చేయలేదనే విమర్శలున్నాయి. ఒక గూఢచారి జీవితం ఎంతటి ఒంటరిదో రవీంద్ర కౌశిక్ విషయంలో స్పష్టంగా అర్థమవుతుంది. చివరికి 2001లో ముల్తాన్ జైలులో రవీంద్ర కౌశిక్ తుది శ్వాస విడిచారు. తన జీవితంలోని అత్యంత విలువైన వసంతాలను దేశం కోసం త్యాగం చేసిన ఆ యోధుడు పరాయి దేశపు గడ్డపై అనామకుడిగా కన్నుమూశాడు. అతని మృతదేహాన్ని కూడా భారత్ కు తీసుకురాలేదు. జైలు వెనుక ఉన్న శ్మశాన వాటికలోనే అతన్ని పాతిపెట్టారు. రవీంద్ర కౌశిక్ చనిపోయినా అతను అందించిన సమాచారం వల్ల ప్రాణాలు నిలుపుకున్న వేల మంది సైనికుల రూపంలో అతను బ్రతికే ఉన్నాడు. ఆయన భార్య అమానత్ మరియు కుమారుడు ఏమయ్యారో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
రవీంద్ర కౌశిక్ కథ వింటుంటే మనకు కలిగేది కేవలం సానుభూతి మాత్రమే కాదు, ఒక అపరిమితమైన గర్వం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చాటిన వీరుడైన, ఏ ప్రతిఫలం ఆశించకుండా పేరు ప్రఖ్యాతులకు దూరంగా చీకటిలో ఉంటూ వెలుగును కాపాడిన ఆ బ్లాక్ టైగర్ ఎప్పటికీ మన గుండెల్లో ఒక ధృవతారలా మెరుస్తూనే ఉంటాడు. ఆయన త్యాగాన్ని స్మరించుకోవడం మన బాధ్యత.